అండి అందరికీ నమస్కారం అండి. అఖండ టు తాండవం రేపు సాటర్డే మన బోయపాటి సీని గారు రేపు గుంటూరు, అలాగే విజయవాడ, అమరావతి రేపు 3 షోలు చూస్తున్నారు. నిజంగా అటు సైడు ఎవరన్నా ఉంటే ఆ దగ్గరలో ఆ గుంటూరు కానీ ఆ అమరావతి థియేటర్లు ఉన్నాయి. ఆ 3 థియేటర్లోనూ నేను మెన్షన్ చేస్తాను వెనకాల ఫోటో నా తమ్మైల్లో. అది వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. మా బోయపాటి సీని గారికి చాలా ఆనందపడతారు. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ దగ్గరలో ఎవరైనా ఉంటే ఆ మూవీని మీరు ఆ థియేటర్లో నేను పెడతాను, వెళ్ళి చూడండి. రేపు అమరావతి, మన విజయవాడ అండ్ గుంటూరు ఈ 3ను నిజంగా బోయపాటి సీని గారు అయితే చాలా కష్టపడుతున్నారు. బోయపాటి సీని గారు కానీ కాదు, ఆడియన్స్ మీరు సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా సినిమా బాగుంది చూడండి అని చూస్తున్నారు. ఈరోజు స్కూల్ పిల్లలు కూడా బోధి స్కూల్ అనే ఉంది, మొత్తం వెళ్ళి చూసి వాళ్ళే చెప్తున్నారు చిన్నపిల్లలు బాగుంది సినిమా చూడండి అంటుంది. అందరూ నిన్న సత్యవాణి అనే ఆవిడ ఉంది, ముసలావిడ, ఆవిడ కూడా చూసింది సినిమా చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకి అందరికీ చూపించండి అని చెప్తున్నారు. నిజంగా ఇది సినిమాలు ఎన్నో వస్తాయి వెళ్తాయి, కానీ ఈ సినిమా విచిత్రం ఏంటంటే ఎంత బ్యాడ్ నెగిటివ్ తెచ్చినా కానీ సినిమా అందరూ చూడండి అని పబ్లిసిటీ చేస్తున్నారు. మీడియా ముందు పబ్లిసిటీ జరుగుతుంది, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, మొత్తం యూట్యూబ్లో కూడా జనాలే పబ్లిసిటీ చేస్తున్నారు సినిమాని చూడండి అని. ఎవరో ఇప్పుడు బాలయ్య బాబు ఫ్యాన్స్లు కష్టపడుతున్నారు, వాళ్ళ బ్యాక్ నుండి కష్టపడుతున్నారు, కానీ మన అభిమానులు కష్టపడిన ఆడియన్స్, కామన్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ వీళ్ళు చూసి 10 మందికి చెప్పడం అనేది ఇది తొలి సినిమా. అఖండ టు తాండవం తొలి సినిమా అని చెప్పాలి. ఏంటంటే జనాలకి ఏం పని, జనాలు చూసి వస్తారు అంతే, సినిమా చెప్పరు కదా. రివ్యూ చెప్పేవాళ్ళు చెప్తారు, అభిమానులు చెప్తారు తప్ప, లేకపోతే మూవీ టీమ్ చెప్తారు తప్ప ఆడియన్స్, కామన్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్కి, పిల్లలకి పని ఏంటి, సినిమా బాగుంది చూడండి అని 10 మందికి చెప్పడం వాళ్ళకి పనే ఉంది, పని లేదు కదా. అంటే వాళ్ళు చెప్పడం అనేది ఏంటి, గ్రేటే కదా. మరి సినిమా బాగుంది చూడండి, ఇవి నమ్మొద్దు, నెగిటివ్ ప్రచారాలు నమ్మొద్దు, లాజిక్లు నమ్మొద్దు, సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడవాలి సినిమా అని చెప్పి వాళ్ళే ఫ్యామిలీ ఆడియన్స్, కామన్ ఆడియన్స్ వీళ్ళు చేస్తున్నారు. నిజంగా గ్రేటే కదా, ఆ మూవీ చాలా గ్రేట్. మరి దీనికి నిజంగా అందరూ నోరు ముక్కు మూసుకోవాల్సిందే. ఆ పేటీఎం గాళ్ళు కానీ అదర్ యాంటీ ఫ్యాన్స్లు కానీ దీని గురించి నెగిటివ్ ప్రచారం ఎవరు చేశారో, నెగిటివ్ ట్రోల్స్ ఎవరు చేశారో ప్రతి ఒక్కళ్ళు కూడా నోరు మూసుకొని కూర్చోవాలి. ఇది వాస్తవం. నిజంగా సినిమా ప్రతి ఆడియన్స్ చూసిన ప్రతి ఆడియన్స్ థియేటర్ బయటకు వచ్చి సినిమా బాగుంది చూడటం అనేది చెప్పడం అనేది ఇది అఖండ టు తాండవం మొదటి సినిమా. నిజంగా అందుకే జై బాలయ్య. చిన్న పిల్లలు కానించి ప్రతి ఒక్కడు కూడా జై బాలయ్య అని ఎందుకంటారంటే ఈ సినిమా ఇప్పుడు బాలయ్య సినిమాయే కాదు, వేరే అదర్ సినిమాకి వెళ్ళి థియేటర్లో కూర్చున్నా ఏదన్నా వచ్చిన జై బాలయ్య అని అడుగుతారు. మొన్న నేను సంబాల మూవీకి వెళ్ళాను ప్రీమియర్ షోకి, దాంట్లో మొత్తం అందరూ కూడా సినిమా కానీ అక్కడ జై బాలయ్య అని అరుపులు. అది జై బాలయ్య. ఇది రేపైతే బోయపాటి సీని గారు ఒక 3 థియేటర్లు అయితే సినిమా చూస్తున్నారు. వెళ్ళండి, నా దగ్గరలో ఉంటే సినిమా చూడండి, అంతా హ్యాపీగా ఉంటుంది. సినిమా అయితే లాంగ్ రన్ 100 కోటి షేర్, ఇది పక్కా, నో డౌట్. అలాగే ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.